వాళ్ళే వాళ్ళ అధ్యక్ష. అట్లానే అధ్యక్ష స్కూటీలు ఇస్తామన్నారు అధ్యక్ష, దాని మీద మాటనే లేదు అధ్యక్ష. విద్యా భరోసా కార్డు ముఖ్యమంత్రి గారు ఆనాడు స్పీచ్లు ఇచ్చినప్పుడు చెప్తే అధ్యక్ష, విద్యా భరోసా విద్యార్థులకు ఎట్లా అయిపోయారంటే మీ జేబులో 5 లక్షల క్రెడిట్ కార్డు ఉన్నట్టే మీరు ఏ కాలేజ్ కంటే ఆ కాలేజ్కి పోయి క్రెడిట్ కార్డు మీరు గీకితే మీకు అడ్మిషన్ వస్తుందని చెప్పినారు అధ్యక్ష. ఇంతవరకు దానికి కనీసం రివ్యూ లేదు, ఊసులు లేదు, ఏమి కూడా లేదు అధ్యక్ష. అట్లానే ఎస్సీ ఎస్టీ నిధులు అధ్యక్ష, గౌరవనీయులు పెద్దలు కొదనం సార్ కూడా మాట్లాడుతూ చెప్పినారు. పోయిన సంవత్సరం 30,000 కోట్లు అలొకేట్ చేసినారు అధ్యక్ష, 34,000 కోట్లు. కేవలం దాంట్లో 10,000 కోట్లు మాత్రమే ఎస్సీ ఎస్టీలకు స్పెండ్ చేసినారు అధ్యక్ష. ఈసారి అట్లా ఎస్సీ ఎస్టీ ఫండ్స్ డైవర్ట్ చేయొద్దని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇక క్రిస్టియన్లు, ముస్లిమ్స్, అట్లానే మన సిక్కులు వీళ్ళందరికీ కూడా రకరకాల మాటలు ఇచ్చినారు అధ్యక్ష. ఏమన్నారు, ఇమాంలకు, మౌజన్లకు, గ్రంథీలకు అందరికీ కూడా, పాస్టర్లకు అందరికీ కూడా మేము 12,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. आज क्या हालत है साहब, 10-10 महीने से इमामों को, मौजनों को एक बार भी सैलरी मिल नहीं रहा है. हमने पिछले काउंसिल में पूछा तो 1-2-3 महीने का रिलीज़ करें, बाद में रिलीज़ करना भी छोड़ दिए. वो पुराना जो वजीफ़ा आता था वो भी नहीं दे रहे, बढ़ा के तो बिल्कुल भी नहीं दे रहे. और 1 तोला सोने का जेवर देने का वादा किया है लोगों से, उसके बारे में भी कुछ बोल नहीं रहे. बच्चों के तालीम के बारे में क्या बोले साहब, इंटरमीडिएट जो पास हो जाते उनके पास 15,000 देते, डिग्री जो पास हो जाते उनको 25,000 देते, पीजी जो पास कर लेते उनको 50,000 देते, कुछ भी नहीं दे रहे साहब. इस बार माइनॉरिटी का बजट 4,000 करोड़ देना था, इस बार भी उन्होंने 305,000 करोड़ ही दिया है. पता नहीं लेकिन कितना खर्च करते. पिछले बार 2,000 करोड़ दिए थे, उसमें 1,000 करोड़ ही उन्होंने खर्च किया था. तो अब का क्या होगा उसका भी पता नहीं है सर. అధ్యక్ష ఇంకొక రిక్వెస్ట్ అధ్యక్ష కొంచెం సమయం ఇవ్వండి దయచేసి. ఈ మొత్తం బడ్జెట్లో అధ్యక్ష రాజీవ్ గాంధీ గారి పేరు 7 సార్లు తీసుకున్నారు అధ్యక్ష, సోనియా గాంధీ గారి పేరు ఒకసారి తీసుకున్నారు అధ్యక్ష, ఇందిరమ్మ పేరు 11 సార్లు తీసుకున్నారు అధ్యక్ష. ఈ పేర్లు తీసుకోవడము, ప్రతి పథకాన్ని గేమ్ చేంజర్ అని చెప్పడం తప్పితే అసలు నిజంగా గేమ్ చేంజింగ్ అంటూ ఏం లేదు అధ్యక్ష. ఎందుకు లేదంటున్నానంటే ఇంక్రిమెంటల్ ఏదైతే అలొకేషన్స్ ఉంటాయో సార్, దాంతో ఎప్పుడు కూడా రెవల్యూషనరీ చేంజెస్ రావు. రెవల్యూషనరీ చేంజెస్ రావాలంటే రెవల్యూషనరీ అలొకేషన్సే ఉండాలి. ఒక్క రంగమైనా సరే ఏ ప్రభుత్వమైనా ఒక ట్రస్ట్ సెక్టర్గా తీసుకొని పనిచేస్తే దేశంలో దాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. అది ఈ బడ్జెట్లో లోపించడం, దూరదృష్టి లోపించడం అన్నది నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. అట్లనే ఇవాళ మీరు చూసినట్టయితే హైదరాబాద్ మహానగరం అధ్యక్ష, హైదరాబాద్ మహానగరానికి మంచినీటి ప్రాజెక్ట్ కోసం గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు ఫేజ్ 2 and 3 అని తీసుకుంటున్నారు అధ్యక్ష. అంతకుముందు మిషన్ భగీరథ అని చెప్పి మనం రాష్ట్రంలో కట్టుకుంటే అధ్యక్ష, అందులో ఒక్క రూపాయి కూడా ప్రైవేట్ భాగస్వామ్యం లేదు అధ్యక్ష, మొత్తం కూడా ప్రభుత్వం డబ్బులే. ఇప్పుడు ఈ హైదరాబాద్ ఫేజ్ 2-3 ప్రాజెక్టులో ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది అధ్యక్ష, 60% ప్రైవేట్ వాళ్ళ పార్ట్నర్షిప్ ఉంటుంది, 40% గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఉంటుంది. దీన్ని హైబ్రిడ్ యాన్యుటీ మోడ్లో తీసుకుంటున్నారు అధ్యక్ష. దీనికోసం 7,360 కోట్లు ఖర్చు పెడుతున్నారు. దీన్ని 2 ప్యాకేజీలుగా చేస్తున్నారు అధ్యక్ష. అయితే ఈ ప్యాకేజీలు ఎవరికి పోతే మనకు తెలుసు అధ్యక్ష, ఈ ప్రభుత్వానికి ధైర్యం లేదు, మళ్ళీ అటు ఇటు పోయి మెగాకే ఇస్తారు. ఒక ఆంధ్రోలకు మన తెలంగాణలోకి కానీ ప్రామిస్ చేసినట్టుగా బీసీలకు 42% కానీ ఇచ్చే ఆస్కారం లేదు అధ్యక్ష. అయితే అది పక్కన పెడితే అధ్యక్ష, ఇంకా ఘోరం ఏంటంటే ఈ ఏదైతే సంస్థ 60% ఇన్వెస్ట్ చేస్తుందో ఆ డబ్బులు ఇది మీరు వినాలి అధ్యక్ష దయచేసి. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసి కమర్షియల్ ఆపరేషన్ ప్రారంభమైన తేదీ ఏదైతే ఉంటుందో, అంటే డేట్ ఆఫ్ కమిషన్ ఏదైతే ఉంటుందో, అప్పటి నుంచి 180 రోజుల తర్వాత 15 రోజుల్లోపు వర్క్ ఏజెన్సీకి మొదటి ఇన్స్టాల్మెంట్ చెల్లిస్తారు. అంటే 120 మంత్లీ ఇన్స్టాల్మెంట్స్, అంటే 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ మహానగరానికి మంచినీళ్ళు తేవడానికి ప్రభుత్వం 10.33% వడ్డీతో కలిపి ఒక ప్రైవేట్ ఏజెన్సీకి చెల్లిస్తుంది అధ్యక్ష. వేర్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ మిషన్ భగీరథ అధ్యక్ష? మిషన్ భగీరథతో మేము కనెక్ట్ చేయలేదు వాటరు, ఆ ఊర్లు ఇవ్వలేదు, ఈ ఊర్లు ఇవ్వలేదు అన్నారు. ఎక్కడన్నా 1% అన్న ప్రైవేట్ ప్రాపర్టీ తీసుకున్నాం అధ్యక్ష. మమ్మల్ని మొన్న ముఖ్యమంత్రి గారు నిన్న సాయంత్రం సభలో మాట్లాడుకుంటా కూడా నేను 11%కి వడ్డీలు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని తగ్గించి 4% చేస్తున్నారు అధ్యక్ష. మరి ఇదేంది అధ్యక్ష? 10.33%కి 120 నెలలు హైదరాబాద్ తాగునీటి వసతిని ఒక ప్రైవేట్ ఏజెన్సీ దగ్గర తాకట్టు పెడతా ఉన్నారు అధ్యక్ష. ఇది కంప్లీట్గా మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం అధ్యక్ష. అట్లానే ఇందాక నేను మీకు చెప్పినట్టు సింగరేణిలో ఇచ్చినటువంటి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఏదైతే ఉందో అధ్యక్ష, దాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, జనరల్గా చాలా సెంటిమెంటల్గా ముఖ్యమంత్రి గారు నిన్న బయట మాట్లాడినారు అధ్యక్ష. మాట్లాడి కారుణ్య నియామకాలు నేను చేసినాను, ఇంతవరకు కేసీఆర్ ఎవరినైనా మిమ్మల్ని పిలిచి మాట్లాడినరా అన్నారు అధ్యక్ష. కేసీఆర్ గారు
ఆశా వర్కర్లను, అంగన్వాడీ వర్కర్లను, ఆటో డ్రైవర్లను, కార్మిక రంగంలో అనేక మందిని, సింగరేణి కార్మికుల్ని, హోమ్ గార్డ్స్ని, ఈ రాష్ట్రంలో అనాథ పిల్లలు ఉంటే అధ్యక్ష, అంతకుముందు వాళ్ళు ఎవరో చెప్పుకోలేని పరిస్థితి ఉండే. వాళ్ళను 10వ తరగతి అయితే బయటికి దోసేవాళ్ళు అనాథ శరణాలయాల నుంచి. కానీ వాళ్ళని చిల్డ్రన్ ఆఫ్ స్టేట్ కింద గుర్తించి వాళ్ళు 12th చదివినా, ఇంజనీరింగ్ దాకా చదివినా, ఎక్కడ దాకా చదివినా చదివించి సపరేట్ ఆధార్ కార్డు ఇచ్చి బీసీఏ కింద రిజర్వేషన్లు ఇచ్చి ఆ పిల్లలకు ఉద్యోగాలు వచ్చే వరకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంది అధ్యక్ష. మానవత్వంలో కేసీఆర్తో రేవంత్ రెడ్డి గారికి పోటీ అయింది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు చాలా చెప్పుకునే ప్రయత్నం చేసినారు అధ్యక్ష, కానీ ఇది చాలా అన్యాయం అధ్యక్ష. అట్లానే అధ్యక్ష ఒకటే మాట అధ్యక్ష, ఓవరాల్గా అధ్యక్ష గవర్నమెంట్ బడ్జెట్ అంటే ఫ్లోర్ హౌస్ లీడరు, గవర్నమెంట్ లీడర్ ముఖ్యమంత్రి గారి మీదనే ఫోకస్ ఉంటుంది అధ్యక్ష. వారు అంతకుముందు ఏం చెప్పినారు అధ్యక్ష, కేసీఆర్ గారు ఎన్నడూ కూడా ప్రజల్ని కలుస్తలేను, నేను రోజు కలుస్తా అని చెప్పారు అధ్యక్ష. డిసెంబర్ 7, 2003లో వీళ్ళు అధికారంలోకి వస్తే అధ్యక్ష, డిసెంబర్ 8, 2003 ఒకటే ఒక రోజు రేవంత్ రెడ్డి గారు ప్రజావానికి పోయినారు అధ్యక్ష. ఇంతవరకు ప్రజావానికి పోలేదు. అసలు అంటే ఏంది అధ్యక్ష, ప్రజల్ని కలవరు. సెక్రటేరియట్కు చుట్టం చూపుగా పోతున్నారు అధ్యక్ష. మమ్మల్ని అనేవాళ్ళు సెక్రటేరియట్కి పోతలేరు కేసీఆర్ గారు. ఇవాళ పరిపాలన ఎక్కడ జరుగుతుంది అధ్యక్ష, పోలీస్ కమాండ్ కంట్రోల్లో కూర్చొని పరిపాలన చేసుకుంటున్నారు అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష రుణమాఫీ అధ్యక్ష, ఫైనాన్సెస్